చేపల ఇగురు రెసిపీ చూసేద్దాం రండి. కల్లుప్పుతో ముక్కల్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం, 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 ఉల్లిపాయలని పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మిక్సీ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోండి. 4 పచ్చిమిరపకాయ చీలికలు, కాస్త కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆనియన్ పేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలని బాగా వేగనివ్వండి. ఆనియన్ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని ఆయిల్ వదిలేసేంత వరకు ఈ పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఈ స్టేజ్లో చిన్నగా తరుక్కున్న 2 టమాటోలు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ వదిలేయండి. టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఆ వీడియో నాకు మిస్ అయింది, సో అందుకే నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ బాగా కలుపుకొని మళ్ళీ ఇది బాయిల్ అయ్యేంత వరకు ఒకసారి వదిలేయండి కాసేపు అలాగా. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతుండగా ఇక్కడ చాలా సాఫ్ట్గా పెట్టుకోవాలి. చేప ముక్కలు విడిపోకుండా, విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయి పూర్తిగా కూడా నింపేసుకోకూడదు. ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలే పెట్టుకోండి. పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని కాసేపు వదిలేయండి. 7-8 మినిట్స్ తర్వాత ముక్కల్ని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లిప్ చేసుకోండి. అన్నీ ఒకేసారి కాదు, అలా మామూలుగా కూరల్ని కలిపినట్టు కలిపేస్తే ముక్కలన్నీ విరిగిపోతాయి. సో స్లోగా 1 ఆఫ్టర్ 1 జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. మన చేపల ఇగురు రెడీ అయిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఉంటే వేసుకోండి. అదే చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్. నా దగ్గర లేదు, సో నేను కసూరి మేతి వేశాను. అంతే, చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని యమ్మీగా తినేసేయండి.